Mr. Avinash Chaudhary, will you marry me? అవినాష్, చెయ్యి ముందుకి చాపు. ఐ నో అభి, మన రిలేషన్ మంచిగా స్టార్ట్ అవ్వలేదు, కానీ నేను దాన్ని మార్చాలనుకుంటున్నాను. ఈ రోజు నేను నుంచి ఒక పర్మిషన్ తీసుకోవాలనుకుంటున్నాను. జీవితాంతం నీతో కలిసి ఉండే పర్మిషన్. ఓరి దీని ఏషాలు, ఇది ఊసరవెల్లికి అమ్మమ్మలా ఉందే. ఆశీర్వదించండి ఆంటీ. సంతోషంగా ఉండమ్మా. అత్తమ్మా. అంకుల్ మీరు కూడా సంతోషంగా ఉండు. అరే నేను ఇంకా అంకుల్నేనా? సావిత్రి. అలాగే అమ్మగారు. రింగ్ చూపించు. ఎంత బాగుందో కదా. కల్పన, ఇది నా తరపున నాకు కాబోయే కోడలికి గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్ అత్తమ్మా. నీ పని అయిపోతే నేను ఇంక వెళతాను. ఖచ్చితంగా ఇది పోయిన జన్మలో నాటకాలు వేసుకునేది అయి ఉంటుంది. దొంగ మొహంది. వసు, లోపలికి రా. ఇదేంటి? ఆగు వసు. ఏమైంది? నువ్వు ఇది తిరిగి ఇచ్చేస్తున్నావేంటి? షాప్ వాళ్ళు డిఫెక్టివ్ పీస్ ఇచ్చారా? వసు, ఏదో ఒకటి చెప్పు. నీకు ఈ లెహంగా నచ్చలేదా? వసు, ఏదో ఒకటి చెప్పు. దేవ్ సార్, మీరు నాతో అబద్ధం చెప్పారు. అబద్ధమా? అవును, అబద్ధమే. ఈ లంగా వండి 9,000 కాదు, 45,000ది. దీని మీద 80% రాయితీ అదేమీ లేదు. మీరు ఈ లంగా వండి వెనక్కి తీసుకొని తీరాలి. ఎందుకంటే నేను అబద్ధం చెప్పను, ఎవరు అబద్ధం చెప్పినా ఊరుకోలేను. అలాగే ఇంకొక విషయం, నేను గనక ఇంత ఖరీదైన లంగా ఓని నా దగ్గర పెట్టుకున్నాననుకోండి, మా నాన్న స్థాయికి అవమానంగా మారిపోతుంది అది. వసు, నేను మా నాన్నని బాధ పెట్టలేను. అందుకే నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను దేవ్ సార్, మీరు మా నాన్నతో దీని గురించి ఏమీ చెప్పకండి. వసు, వసుకి ఎలా తెలిసింది ఈ లెహంగా 45,000దని? ఈ బ్యాట్ నా కోసమా? థ్యాంక్ యూ బావు గారు. ఇవన్నీ తీసుకురావాల్సిన అవసరం ఏముంది బాబు? ఇది అవసరం గురించి కాదు మామయ్య గారు, ప్రేమకు సంబంధించింది. నేను మీకోసం కూడా ఒకటి తీసుకొచ్చాను, చాలా ప్రేమగా. ఇదేమో అందరికంటే స్పెషల్ మేడంకి. ఎన్ని లంచాలైనా ఇచ్చుకో, గిరక నీ బుట్టలో పడిపోదులే.
తనకు కూడా నేను నచ్చినట్టున్నాను. నేను చెప్పాను కదా, మెల్లమెల్లగా మిమ్మల్ని గుర్తుపడుతుంది. అది సరే, మరి మా అక్క కోసం ఏం తీసుకురాలేదా? తన్నెలా మర్చిపోగలను? వసు కోసం నేను దుబాయ్ టికెట్లు తీసుకొచ్చాను. ఈ రోజు నుంచి 14 రోజుల తర్వాత, సరిగ్గా పెళ్ళైన తర్వాత రోజే మనిద్దరం దుబాయ్లో ఉంటాం. మామయ్య గారు, నేనేం చెప్తున్నానంటే, నేను ఏజెంట్తో మాట్లాడాను. అతను తన పాస్పోర్ట్ తత్కాల్లో చేయిస్తాడు. పైగా పాస్పోర్ట్ కోసం ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, మిగిలిన కాగితాలు సిద్ధంగానే ఉన్నాయి కదా. అల్లుడు గారు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. నాన్న, ఈ పాస్పోర్ట్ అంటే ఏంటి? వసు, అది నేను చెప్తాను. అదేంటంటే, వసు ఇన్నేళ్ళు ఊర్లోనే ఉంది కదా, ఏం పర్వాలేదు. నేను నిదానంగా అన్నీ నేర్పించేస్తాను. నిజానికి విషయం ఏంటంటే, ఏదైనా దేశాలకు వెళ్ళాలంటే టికెట్తో పాటు పాస్పోర్ట్ కూడా ఖచ్చితంగా ఉండాలి. ప్రభుత్వం దీని మీద స్టాంప్ వేస్తారు. అప్పుడే నిన్ను బయట దేశం వాళ్ళు లోపలికి రానిస్తారు. అది పెళ్లి దగ్గరలోనే ఉంది కదా. టెంట్ వాళ్ళు, సామాన్లు వాళ్ళు, వంట వాళ్ళు అందరూ ఫోన్లు చేస్తున్నారు. అల్లుడు గారు, మీ దగ్గర కొంచెం టైం ఉంటే మీరు కూడా ఒకసారి వసుతో పాటు వెళ్ళి అమ్మగారు ఆశీర్వాదం తీసుకుని వస్తారా? ఆహా, తప్పకుండా. నాకు తెలుసు పెద్దమ్మ గారి ఆశీర్వాదం వసుకి ఎంత ముఖ్యమో. నేను ఒక నిమిషం మాట్లాడొస్తాను, లేదంటే వీళ్ళు ఫోన్లు చేస్తూనే ఉంటారు. అక్క, నాకు కూడా పాస్పోర్ట్ చేయించక్క. నేను కూడా నీతో పాటు దుబాయ్ వస్తాను. తప్పకుండా వెళ్ళి రఘు, కానీ ముందు మీ అక్కనైతే వెళ్ళనివ్వు. అది సరే అక్క, నాకైతే బావగారు చాలా నచ్చారు. నువ్వు ఆయన్నే పెళ్లి చేసుకో. అరే, ఆయనతోనే పెళ్లి జరగబోతుంది. దుర్గమ్మ తల్లి దయవల్ల అచ్చం శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడు దొరికాడు నాకు. ఈరోజు మధ్యాహ్నం భోజనంలో మామిడికాయ పప్పు, గుమ్మడికాయ పులుసు, ఇంకా జొన్న రొట్టెలు చేయాలి. అరే రాత్రికి భోజనానికి తేలికపాటిగా చేయాలి. సరేనా? కానివ్వండి, అందరూ మేము ఈ పనులు మొదలు పెట్టండి. అన్ని చకచక వసు. చేసేయాలి. వసు, సావిత్రి ఆంటీ, దేవు బాబు, వసు ఎక్కడ? అది వసు కోసం అరుణ్ గారు వచ్చారు. అందుకే తను ఈరోజు పనికి కొంచెం ఆలస్యంగా వస్తున్నానంది. మీరు నాకు చెప్పండి, ఏమైనా పనుందా? నేను మీకోసం ఏమైనా చేయనా? సావిత్రి ఆంటీ, చౌదరి కుటుంబం తరపున నేను వసుకు ఒక లెహంగా గిఫ్ట్ చేశాను. అది తను నాకు తిరిగి ఇచ్చేసింది. తను అలా ఎందుకు చేసిందో కూడా నాకు చెప్పట్లేదు.